అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మహావతార్ ఫౌండేషన్ నుంచి రంగనాథ్ గారు రావటం, అలాగే లోకల్గా మనకు ఉన్నటువంటి రామిరెడ్డి గారు రావటం, సమాజంలో ప్రతి వ్యక్తి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ ఈ శక్తులు తెలుసుకోవాలని పత్రిక మనకు చెప్పినప్పటికీ కూడా ఎంతమంది దాన్ని ఆచరణలో పెట్టగలుగుతామని చెప్పి అనుకున్న దానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ధ్యానం చేస్తే పూర్ణాత్మతో ఎలా కనెక్టివిటీ వస్తుంది, ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎలా చక్కబడుతుంది అనేది ప్రాథమిక అంశం అయినప్పటికీ కూడా అన్ని గంటలు ధ్యానం చేసి ఆ స్థితి పొందలేని వారికి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం అల్లోపతి మెడిసిన్కి వెళ్తే సైడ్ ఎఫెక్ట్ల వలన ఎట్లా పాడైపోతున్నాము అనేది మనం గ్రహించి ఇక నుండి అయినా సరే రాబోయే రోజుల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పని పత్రిక చెప్పిన దానికి ధీటుగా అల్లోపతి అనే దాన్ని పూర్తిగా మనం మానివేసి ప్రస్తుతం గురువుగారు చెప్పినటువంటి థెరపీలు అనేక రకాలైనటువంటి థెరపీస్ ఉన్నాయి. అంటే ఈ థెరపీలన్నీ ఏమవుతాయంటే మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది 80% మనకు ఉండదు. ఉన్నంతవరకు ఆరోగ్యం బెటర్ అవ్వటానికి ఏ థెరపీ ద్వారా ఎటువంటి లాభాలు నేను పొందుతాను అనేది ఒక పద్ధతి అయితే, దాంతోపాటు ధ్యానం కూడా మనం క్రోడీకరించినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం పొందటానికి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు అన్ని గంటల ధ్యానం మనకి చేయలేనప్పుడు ఉపశమనం మనకు కావాలి. అందువలన అవన్నీ రంగరించి పత్రికారితో ఇచ్చినటువంటి ఆ సందేశాలన్నీ కూడా జ్ఞానాన్ని అంత చక్కగా స్వీకరించి ఇంత అద్భుతమైనటువంటి ఫౌండేషన్ స్థాపించి బెంగళూరులో వారు ఎప్పటివరకు చెప్పారు. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ్ ఇట్లా అనేక భాషల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారని చెప్తే, ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ఈ కరోనా దగ్గర నుంచి వచ్చినటువంటి జూమ్ క్లాసెస్ జనాల్ని ఎలా ప్రభావితం చేసినాయి, ఏ విధంగా ఆకర్షింపబడుతున్నారు. మనం చేసేటటువంటి ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి 400-500 మందికే తెలుస్తుంది. అలా కాకుండా పెరిగిన టెక్నాలజీని పెట్టుకుని లైవ్ కనుక ఇవ్వటం మొదలుపెట్టినట్లయితే దానిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళంతా ఎట్లా ప్రభావితం అవుతారన్నది కరోనా నుంచి మనకు బాగా వర్కౌట్ అయిపోయింది. మరి ఆ నేపథ్యంలోనే మరి మహావతార్ ఫౌండేషన్లో డాక్టర్ రంగనాథ్ గారు వీళ్ళంతా కలిసి ఇంత అద్భుతమైనటువంటి కృషి చేస్తూ మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పని అంటాం. ఇప్పుడు లైట్ వర్క్స్ వస్తుంది. లైట్ వర్కర్స్ కూడా ఎప్పటి నుండో ఎన్నెన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక మేనేజ్మెంట్ స్కిల్స్లోకి వస్తాయి. అట్లా గురువుగారు అంతమంది ఆర్గనైజేషన్స్ని పట్టుకుని వాళ్ళందరిలో నిష్ణాతులైన వాళ్ళని వాళ్ళు గ్రహించి వాళ్ళ ద్వారా థెరపీలన్నీ కూడా మనకి ఇస్తూ సభ్య సమాజానికి కావాల్సినటువంటి సేవ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వారికి, ఈరోజు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రామిరెడ్డి గారి కుటుంబ సభ్యులకి, అలాగే మేము ముందుకు వచ్చి ఈరోజు ఇట్లా కూర్చుని మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము రెగ్యులర్గా టూర్ దాదాపు 1 మంత్ పైన అయిపోయింది. పత్రికతో నా పరిచయం ఏర్పడి ఇప్పటికి 29 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 30 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం. పత్రికారు ఎంత చెప్పేవాళ్ళు అంటే, బహుశా నా ఇంట్లో నేను ఉన్నదానికంటే విజయవాడ పిరమిడ్ హౌస్లో ఎక్కువ రోజులు జీవిస్తున్నానేమో అనే రోజులు ఎన్నో ఉన్నాయి మాకు. అట్లా ఎన్నెన్నో ప్రణాళికలు, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బయటికి ఎట్లా వెళ్ళాలనే దానికి ఈ పిరమిడ్ హౌస్లో ఎన్నో మీటింగ్లు మనకు జరుగుతూనే ఉన్నాయి. ఓవరాల్గా ఏమిటంటే, నాకు అర్థమైనంత వరకు ఆధ్యాత్మిక జీవితంలో నేను కూడా సగటు మనిషిగానే పుట్టి పెరిగాను. స్పిరిచువాలిటీ అంటే నాకు ఏమాత్రం పరిచయం లేదు. చిన్నతనంలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగటం వలన కొంతవరకు వ్యాపారంగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వివాహం అయిపోయింది. మేడం నాకు జీవిత భాగస్వామిగా ఎంటర్ అయ్యారు. తర్వాత 2 అబ్బాయిలకి జన్మనివ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది. ప్రవచనకర్తలు అందరూ చెప్తుంటారు, భగవద్గీత చెప్తుంటుంది, నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అనేది పదే వింటున్నాం. అసలు దేహవత్త మనం ఎలా జీవిస్తున్నామని అందరికీ తెలిసిన విషయమే, అది గురించి మనం చెప్పుకోకల్లా. బట్ ఆత్మవత్త జీవిస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక. ఆ కోరికతోటి చాలా ఆర్గనైజేషన్ చుట్టూ వెళ్ళాం. ఎక్కడ తృప్తికరమైనటువంటి సమాధానాలు లేవు. సాగతీత ధోరణి ఎక్కువైపోయింది. ఇలా కాదని అన్వేషిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో దాదాపు 97 జనవరి 17వ తారీఖు మా బ్రదర్ల ముఖర్జీ గారు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు. ఎవరో పత్రిక చేట ఊళ్ళోకి వచ్చారట, మరి మీరు అదే అన్వేషణలో ఉన్నారు కదా, వస్తారని. క్యాజువల్గా మేడంతో అన్నా, ఏ పుట్లో ఏ పాము ఉంటుందో తెలియదు కదా, ఎవరో పత్రిక వచ్చారట, 10 ఏళ్ళు వద్దామని చెప్పని. అంటే ఇద్దరం కలిసి ఫస్ట్ టైం
97 జనవరి 17వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల టైంలో మేము ఫస్ట్ టైం పత్రికను కలవటం జరిగింది. వెళ్ళగానే సహజంగా విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నటువంటి 10 మంది పిల్లల కోసం పత్రికలు విజయవాడ వచ్చారు ఆ రోజుకి. సరే వెళ్ళాము, కాసేపు మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఏమిటి లక్ష్యం అని చెప్పని అన్నారు. ఉన్న విషయం ఓపెన్గా చెప్పాను. ఇలా ఆత్మజ్ఞానం అని చెప్పని అందరూ అంటూనే ఉంటారు. సార్ ఆత్మ అంటే ఏమిటి, అది ఎట్లా ఉంటుంది, అది అనుభూతి చెందాలని చెప్పి ఒక కోరిక ఉంది, దానికోసం మీ దగ్గరికి వచ్చామని చెప్పాను. ఎందుకంటే నేను అనారోగ్య సమస్యలతో వెళ్ళినోడిని కాదు, ఆర్థికపరమైన ఇబ్బందితో వెళ్ళినోడిని కాదు. బట్ ఏ సమస్యను నన్ను నేను చేసుకోగలను తప్ప ఒకళ్ళ మీద ఆధారపడే పద్ధతి లేదని చెప్పని నాకు పూర్తిగా అర్థమైపోయి కేవలం ఆత్మజ్ఞానం అంటే తెలుసుకోవాలని చెప్పన్నాను. ఆయన ఒకటే అడిగారు, ఏం చేస్తున్నావు దానికోసం నువ్వు అని చెప్పి అన్నారు. అంటే అంతకుముందు ఒక 5 సంవత్సరాల నుంచి యూటర్ని తీసిన తర్వాత దైవత్వాన్ని ఎలా తెలుసుకోవాలనే పరిస్థితుల్లోనే ఒక 5 సంవత్సరాలు శబరిమల మాల వేయటం, రెగ్యులర్గా వెళ్ళటం, శబరిమలలో ఎన్ని పూజలు ఉన్నాయి అన్ని పూజలు పడి పూజతో సహా పూర్తయిపోవటం అన్నీ జరిగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఈయన పరిచయం జరిగింది. ఏం చేస్తున్నావు ఇప్పటివరకు అంటే ఇలా జరుగుతుందండి ఇదేం చెప్పాను అన్న. ఆయన పైనుంచి కింద వరకు ఎగాదిగా చూసి పిచ్చోళ్ళ ఉన్నావే అని అన్నారు. ఇదే మాట, పిచ్చోళ్ళ ఉన్నావంటే అదేంటి సార్, తెలుసుకోవాలని చెప్పి నేను వస్తుంటే పిచ్చోడు అంటే ఏమిటి అర్థం కాలే నాకు అసలు ఏమి. అంటే ఏం సార్ ఎందుకని అన్నాం. అంటే ఉన్న ఆత్మ నీలోనే పెట్టుకున్నావు లోపల, నువ్వు ప్రపంచం అంతా తిరిగితే మొత్తం నీకు ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఆయన వేసిన క్వశ్చన్ ఇది. నువ్వు తిరుపతి వెళ్తావా, మక్కా వెళ్తావా, మదీనా వెళ్తావా ఇవన్నీ కాదు, నువ్వు ప్రపంచం అంతా తిరిగినా నీకు ఆత్మజ్ఞానం అనేది రాదు అన్నారు. మరి ఏం చేయాలి చెప్పండి అయితే అన్న. నాలో అది ఉంటే నేను ఎట్లా పట్టుకోవాలి దాన్ని అని అంటే కళ్ళు మూసి కూర్చోండి అని ఫస్ట్ టైం ఆయన సమక్షంలో పద్మ మేడం కానీ నేను కానీ వాళ్ళ బ్రదర్ ముఖర్జీ గారు కానీ కుటుంబ సభ్యులంతా 10 మంది కలిసి ఫస్ట్ కూర్చుంటాం. శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ప్రాక్టీస్ పత్రికారు సమక్షంలో మాకు అది నేర్పింది. ఒక అరగంట సేపు కూర్చున్నాం, ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత కళ్ళు తెరిచాం. ఎట్లా ఉన్నది చెప్పమని చెప్పానంటే వాళ్ళు మేడం చెప్పారు. నా అనుభవాలు నేనైతే ఒకటే చెప్పాను, చెప్పడానికి భాష రావట్లా, లోపల ఏదో ప్రాసెస్ అయితే జరిగిపోయింది. ఆ ప్రాసెస్ని చెప్పడానికి ఎలా చెప్పాలి కూడా నాకేం తెలియట్లేదన్న. ఒకటే మాట అన్నారు, నీవు ఉన్న పట్టుదలకి అరగంట సేపు కూర్చుంటేనే అంత ప్రాసెస్ జరిగిందని గ్రహించగలిగితే నువ్వు అనుకున్న సాధించడానికి నీకు ఎంతో టైం పట్టదు, రోజు చేయాల్సిన ఇదే జ్ఞాన పద్ధతి అని చెప్పన్నారు. ఓకే అని చెప్పి అనుకున్నాం. ఇంటికి వస్తూ స్కూటర్ మీద ఈవిడితో అన్నా. కరెక్ట్, నా అన్వేషణ పూర్తి అయిపోయింది. ఏ స్కూల్కి రావాలో ఆ స్కూల్కి చేరిపోయాను, ఏ గురువు దగ్గరికి రావాలో ఆ గురువు చేరిపోయాను. ఇంకా నాకు వేరే ఎక్కడ అన్వేషణ చేయాల్సిన పని లేదు. గురువు అంటే ఎలా ఉండాలి, కట్టే కొట్టే తెచ్చే 3 మొక్కల్లో మొత్తం అయిపోయింది ఇది. ఎందుకంటే సాగదీసే ధోరణి లేదు కదా. సమయం చాలా విలువైంది. ఇంత విలువైనటువంటి సమయంలో ఆయన చెప్పే పద్ధతి కానీ ఇది కానీ మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసి గురువు అంటే ఇలా ఉండాలని డిసైడ్ అయితే. బట్ ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూడలా. ఇక ఎన్ని కోణాల్లో ఆయన దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకున్నామని చెప్పారంటే, ప్రాథమికంగా 97 అంతా ఎప్పుడు విజయవాడ వచ్చినప్పటికీ కూడా అప్పటికి నా ఇల్లు చెన్నైళ్ళు అవ్వటం వల్ల ఇంట్లో ఉండటానికి అవకాశం లేక వీళ్ళ బాబాయ్ గారు జోగులు గారని ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి సారి దిగుతుండేవాళ్ళు. అక్కడికే మేము అల్లి కలిసి కూర్చునేవాళ్ళం. సాంగత్యాలు అనేక రకాలుగా నడుస్తూనే ఉండేవి. బట్ జ్ఞానం ఎట్లా ఇచ్చేవాళ్ళంటే అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఉండేవి. నాకు కట్టే కొట్టే తెచ్చాని 3 ముక్కల్లో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళల్లో బాగా నచ్చినటువంటి వ్యక్తి యోగివేమన. యోగివేమన ఇప్పుడు 15వ శతాబ్దంలో అచల సిద్ధాంతానికి ఆదిగా అక్కడి నుంచే మొదలైనటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పే 3 ముక్కలు ఎలా ఉంటుందని అంటే, బ్రహ్మ మనకి వేరే పరదేశమున లేదు, బ్రహ్మ మనకి తానే బట్టబయలు, తన్ను తాను ఎరిగిన తానేపో బ్రహ్మము విశ్వదాభిరామ్ వినివే. 3 ముక్కలు అయిపోయింది. బ్రహ్మం అంటాం, అంటే దైవం అని అంటాం. ఎక్కడుంది దైవం? నీలోనే అంతర్గతం ఉంది. అంతర్గతంగా మనం నువ్వేమిటో నీకు అర్థమైతే దానికంటే మించిన దైవత్వం లేదు. 3 ముక్కలు చెప్పాడు యోగవేమన. అలా పత్రిజీ అతి సహజమైన అతి సరళమైనటువంటి భాషలో ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా వెదజల్లి వెళ్ళిపోయాడు ఆయనంతా కూడా. మొదట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు పత్రిజీ ఏం చెప్పినప్పటికీ కూడా ఈ కొటేషన్ భగవద్గీతలో ఉన్నాయా, భజగోవిందంలో ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుకులాడుతూ ఉండేవాళ్ళు. అలా వెతికితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినా అదే ఉండేది, భజగోవిందంలో శంకరాచార్య చెప్పినా అదే ఉండేది. ఇట్లా ఏ గ్రంథంలో చూసినప్పటికీ కూడా ఈయన చెప్పినటువంటి ధీటుగా ఏది ఉండేది అన్నీ దానితో సమానం అయిపోయి అప్పుడు కరెక్ట్ గురువు దగ్గరికి వచ్చామన్నది ఇంకా బలపడిపోయింది పరిస్థితి. అక్కడి నుంచి ఆయన చెప్పినటువంటి దానిలో నిష్ణాతుడు కావాలంటే నేను ఎలా ఆచరించగలిగి ఉండాలి అనేది మొదలుపెట్టాం. మరి ఇల్లు చిన్నది ఇల్లు అవ్వటం వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోటానికి లేదు. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాపారం చేశాం కాబట్టి ఇక చాలు అని చెప్పి అనిపించింది. పాతీలు తీసేసి మళ్ళీ బిల్డింగ్ కడదామన్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంటి ప్లాన్ అంతా కంట్లో లోపల వెలుగుతుండేది. పైన పిరమిడ్ కట్టాలి, క్లాసులు చేయాలి, ఇలా మొత్తం అన్నీ కనపడేది. ఇంకా అదేవిధంగా పత్రికర్త చెప్తే గోహెడ్ అని చెప్పన్నారు. 97లో పరిచయం అయింది. 98 అంతా కూడా పిరమిడ్ హౌస్ నిర్మాణం, అందుకని పేరు కూడా పిరమిడ్ హౌస్ నిర్మాణం చేయడం పేరు పెట్టడం జరిగింది. అట్లా పైన పిరమిడ్ కట్టాం.
మరి అప్పటికి ఇప్పటికీ ఎన్ని వేల మంది అందులో ధ్యానం చేసుకుని నిష్ణాతులయ్యారో మాకైతే లెక్కజమ ఉండేది కాదు. అట్లా మొదలుపెట్టి ప్రతి ఆదివారం క్లాసులు చేసుకుంటూ ఇంకా రెగ్యులర్గా జరుగుతూ ఉండే. తర్వాత అప్పుడు సార్ ఏం చేశాడు, విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పేపర్ మీద రాసి అది ఒళ్ళో పెట్టి ఇక నుంచి నీ బాధ్యత ఇది అన్నారు. అంటే మాకేం తెలుసు సార్, ఏదో సత్యం అంటే తెలుసుకోవటానికి వచ్చాం, కానీ ఈ సొసైటీ కార్యక్రమం ఇవన్నీ మాకేంటంటే నీ వల్ల అన్నీ అవుతాయి పో అని చెప్పి అన్నారు. ఒక్క మాటగా చెప్పాలనంటే ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లో ఆయన ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. పత్రిజీ గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన ఎంటర్ కాదు, కానీ ఎవరెవరి దగ్గర ఏటువంటి శక్తులు ఉన్నాయో వాటికి బయటికి లాగి పనిచేయించడంలో ఆయనకంటే నిస్సాతుడు భూప్రపంచంలో ఎవరు లేరు. అంత సమర్థత సామర్థ్యం అనేటటువంటి ఎక్కడ ఉంది, ఎలా లాగాలి అనేది గతంలో మనకు తెలిసినప్పుడు త్రేతాయుగంలో హనుమంతుడు అంత బలవంతుడైనప్పటికీ కూడా తానంత బలవంతుడని హనుమంతుడు కూడా తెలియదు. రాముడు వారి పరిచయం పెరిగిన తర్వాత యుద్ధానికి అంతా సిద్ధమైన తర్వాత అప్పుడు తట్టి లేపి బాబు నువ్వు నీ అంత తోడు ఎవరు లేడని కొంది ఆయన పొంగిని కొంది కూడా అంత ఎంత సమర్థతగా పనిచేయగలిగాడో అట్లా పిఎస్ఎస్ మూమెంట్లో ఇవాళ వందలాది వేలాది మంది మాస్టర్స్ ఇవాళ అలా హనుమంతుళ్ళ ఆ ఆత్మశుద్ధితో పనిచేయగలుగుతున్నారంటే వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయచ్చు ఒకసారి గట్టిగా. ఇక ఆయన ధ్యేయం ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు ఆయన ఒక గ్రామానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితం కాల, ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తం శాఖాహారిగా మారాలి, ఇది ఆయన లక్ష్యం. అంటే ధ్యాన జగత్ కావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ధ్యానం అనే ప్రక్రియ ద్వారా తనలోకి తాను ప్రయాణం చేస్తూ ఎన్నాళ్ళు దేహమే నేననేటటువంటి భ్రమలో నుండి నేను దేహ పదార్థం ఎట్టి పరిస్థితిలో కాదు, ఈ దేహ పదార్థాలు అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని నేను అనేటటువంటి వాస్తవికతని అనుభూతి చెందాలి. దానికోసం ధ్యాన జగత్ లక్ష్యం అని చెప్పింది భద్రిజీ పరిస్థితి. ఇక మూడవది ఏమిటంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని స్వీకరించాలంటే పిరమిడ్ ఎనర్జీ కంపల్సరీగా యాడ్ అవ్వాలి. అందువల్ల పిరమిడ్ జగత్ అని పెట్టారు. ఈ మూడు ఆయన లక్ష్య సాధన. కాబట్టి ఇక లక్ష్య సాధన కోసం ఆయన మ్యాక్సిమం వర్క్ చేస్తూ ఇంక తిరగాల్సినంత వరకు అయిపోయింది. కొన్ని భారతదేశంతో పాటు కొన్ని వేరే ప్రపంచ దేశాలు కూడా తిరగటం అంతా అయిపోయింది. ఇంకా టైం ఎక్కువ లేదు మనకి, టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని మన కాన్సెప్ట్ స్ప్రెడ్ అవ్వాలంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ టెక్నాలజీ ద్వారా నాకు మంచి ఛానల్ కావాలని చెప్పని కోరుకుంటాం. అప్పటికి చదువుకున్నటువంటి కుర్రోళ్ళకు 3 కుర్రోళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేసి దాని పేరు పిఎంసి ఛానల్ అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎంతమంది చూస్తారు మీలో ఇప్పుడు పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తారు? ఓకే రైట్. అదేనమ్మా. ఎందుకంటే అవకాశం ఉన్నంత వరకు సిటీ కేబుల్ వాళ్ళకి డబ్బులు మనం కొంతవరకు కట్టగలుగుతున్నాం, అన్నీ కట్టలేకపోతున్నాం. మనం కట్టగలిగినంత వరకు వస్తున్నాయి, కట్టలేని దగ్గర ఏమన్నా ఉంటే యూట్యూబ్లో చూడమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలోని కృష్ణమోహన్ గారు అన్నారు, ఆయన పూర్తి శాఖాహారి, అందువల్ల నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని ఇటువరకు సంవత్సరానికి 2,70,000 మనం కట్టేవాళ్ళం. ఇవాళ మేనేజ్మెంట్ మారిందని 30 లక్షలు కట్టమన్నారు. ఎక్కడ 2,70,000, ఎక్కడ 30 లక్షలు? మన వ్యాపార సంస్థ కాదు, అంతంత డబ్బులు మనం కట్టలేము. సారీ అంత అయితే మా వల్ల కాదని వాళ్ళు ఆపేశారు. ఎయిర్టెల్ ఉండేది, ఇవాళ 60 లక్షలు అడుగుతున్నారు. ఎక్కడ తీసుకొచ్చి కడతాం ఇంత డబ్బులంతా? కట్టగలిగిన శక్తి వస్తే కడతామేమో, ఆ తర్వాత సంగతి. అందువల్ల అలాంటి ఎయిర్టెల్ ఒకటి, సిటీ కేబుల్ ఒకటి మధ్య ఆగిపోయినాయి. ఇంకప్పుడు మళ్ళీ అవి వచ్చేదాకా మనం యూట్యూబ్లో చూడటం తప్ప మనకి వేరే లేదు. అంటే ఎందుకు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే బట్ ఏమి నడుస్తుంది ఇక్కడ అని మనకు కూడా తెలియాలి పరిస్థితి కూడా. ఆ తెలియజేయటం కోసం చెప్తున్నా ఇప్పుడు మీతోటి. అట్లా మరి పత్రిక గారు ఏమనుకున్నారు, ప్రపంచమంతా తిరగాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాబట్టి రామరెడ్డి గారు ఇంత నిర్మాణం చేశారు, ఇంత అద్భుతంగా ఉన్నది, పిరమిడ్లోకి ధ్యానం చేస్తే శక్తి వస్తే మనకు తెలుస్తుంది. మనం బయట కూర్చుంటే మనకు తెలుస్తుందా? కానీ పిఎంసీ పాత్ర అలా కాదు. ప్రపంచంలో ధ్యాన జగత్, శాఖాహార జగత్ అవ్వాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి ఇంట్లోకి పిఎంసీ వెళ్ళాలంటే ఛానల్ తప్ప ఇంకో మార్గం లేదు. దానికోసం పత్రిక 8 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే మన గురువుల యొక్క మహాద్రష్టగా మనం ఎందుకు చెప్పుకుంటాం, గురువుని త్రికాల జ్ఞానిగా ఎందుకు చెప్పుకుంటాం? జరిగిపోయింది ఏంటో వాళ్ళకి తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటో వాళ్ళకి తెలుసు, రేపు రాబోయే కాలంలో ఏమి జరగబోతుందో కూడా వాళ్ళకి తెలిసే ఒక ప్రణాళికాబద్ధంగా భూమి మీద పనిచేయటానికి వచ్చిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహ పత్రిక గారు. అర్థమైందా? అయితే ఆయన ప్రణాళికలో ఒక భాగస్వామిగా మనకు ఒక ప్రణాళికాబద్ధంగానే భూమి మీదకి వచ్చాం కాబట్టి ఈ జన్మలో ఇంత జ్ఞానాన్ని సమీకరించుకుని ఇంత నిశ్చింతగా ఇంత ఆరోగ్యవంతంగా తిరిగి ఆ పాత్ర ఏదైతే ఆయన చేసినంత వరకు ఆయన చేశారు, మిగతా మన పాత్ర ఏంటో మనం పూర్తి చేయగలిగి ఉండాలి. చేయాలా వద్దా? దానిలో మనంతా భాగస్వాములు అవ్వాలా వద్దా? అవ్వాలి పరిస్థితి. అట్లా మరి నా పాత్ర ఏమిటంటే విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్ నువ్వే ఉండాలన్నప్పుడు ఓకే అనుకున్నాం.
తర్వాత కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా కొన్ని నువ్వే ఉండాలి, ఓకే అని చెప్పి అనుకున్నాం. తర్వాత సేవాదళ్ అనే ఒక విభాగం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా ఇన్ఛార్జిగా నువ్వే ఉండాలనుకున్నాం. కొన్నాళ్ళు పాటు 13 జిల్లాలు తిరిగాం. ఎక్కడ కార్యవర్గ కమిటీలు చేయటం పట్టించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో గ్రూప్ గ్యాదరింగ్ అంతా ఆగిపోయింది కాబట్టి అది కొద్దిగా అట్లా ఆగింది. తర్వాత సేవాదళ విభాగాలు ఇవాళ అన్ని చోట్ల పనిచేస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి అంతకుముందు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్స్ అయితే పత్రిజీ చెప్పినటువంటి ఒక పిఎస్ఎస్ మూవ్మెంట్ మాత్రమే డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్. డీసెంట్రలైజ్ అని అంటే ఏమిటంటే ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే ఇది పత్రికారు పదే మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగానంటే ఎంత ఎఫర్ట్ పెట్టకపోతే నేను వాళ్ళ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను. కాబట్టి ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. ఎవరైతే అదే ఎఫర్ట్ పెట్టగలుగుతారో మీరంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్థాయికి ఎదుగుతారు. అందువల్ల ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమీ లేదు. కాబట్టి మనమంతా ఏమిటంటే ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు. మరి ఫ్రెండ్స్ ఏంటి సార్, మీకు ఇంత జ్ఞానం మాకు అందిస్తారు, మీరు గురువులు కదా మాకు అని చెప్పానంటే నేను మీ గురువే కాదని చెప్పాను. మరి మీరెవరు సార్ అంటే ఐఎమ్ ఓన్లీ గైడ్ మాస్టర్. నీకు తెలియని విషయాలు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్పటం నా ధర్మం. నేను చెప్పాను, నువ్వు కృషి చేసి ఎదుగుతావా లేకుండా పోతావని నీ చాయిస్. అది ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త, నేనేం చేయలేను. అంత నాన్ అటాచ్మెంట్లో ఉండేటటువంటి బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి పత్రిజీ. అర్థమైందా? అట్లా మరి ఆయన చెప్పేటటువంటి పరిస్థితి, చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ టైం ఎక్కువ లేదు కాబట్టి ఛానల్ కావాలంటాం. 8 సంవత్సరాల క్రితం మరి ఆ ఛానల్లో కూడా 3 కుర్రోళ్ళని పెట్టేసి ఛానల్ నడపడం కోసం పెట్టారు. మరి ఛానల్ నడవాలంటే దానికి పెట్టుబడి కావాలి కదండి. మరి పెట్టుబడి ఎవరిస్తారు ఎట్లా అని చెప్పన్నాం. అప్పుడు పత్రికారు ఏమన్నారంటే షేర్ హోల్డర్స్ అని చెప్పి పెట్టండి. షేర్ హోల్డర్ అంటే భాగస్వామి, అంటే పిఎంసీలో ఎవరైతే భాగస్వామిగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ద్వారా షేర్ హోల్డర్ అంటే ఇదిగో ఇంత డబ్బు అవుతుందని చెప్పగలిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు కట్టించుకోగలిగితే ఆ డబ్బులు పెట్టి ఛానల్ నడపండి అని చెప్పన్నారు. అట్లా 1 సారి 2 సార్లు 3వ సారి కరోనా ముమ్మరంగా ఉన్నటువంటి టైంలో కూడా మళ్ళోసారి షేర్లకి వెళ్ళమని చెప్పన్నారు. కరోనా పరిస్థితులు అసలు వ్యాపారమే లేక అంతగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు షేర్ అంటే డబ్బులు ఎవరు కట్టారు సార్ అని చెప్పిన మీకెందుకు మీరు ఎలాండయా పని అయిపోతాయి. అంటే గురువులు ఎంత హై ఫ్రీక్వెన్సీ జోన్లో ఉంటారు, వాళ్ళ మాట ఏ విధంగా ఉంటుందన్న దాన్ని తార్కాణంగా ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఆ టైంలో కొడితే దాదాపు 26 కోట్లు 3వ సారి షేర్లు రూపాయలు మనకు వచ్చింది. బట్ అంత అమౌంట్ ఉండబట్టే ఈ 8 సంవత్సరాల నుంచి పిఎస్ఎంసీని అద్భుతంగా నడపడం కానీ, దాని ద్వారా ఎంతో కావాల్సినటువంటి కంటెంట్ మనం రెడీ చేయటం కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందిని ప్రభావితం చేయటం కానీ ఇంతవరకు నడుస్తుందంటే గురువుల యొక్క విజన్ ఎంత స్థాయిలో ఉంటుంది, దానికి అనుకూలంగా వాళ్ళు ఎంత చేస్తారనేటువంటి మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లా ఇప్పుడు నేను ఎన్నెన్ని పాత్రలు పూర్తి చేశానని చెప్పానంటే విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్ అయిపోయింది, జిల్లా ప్రెసిడెంట్ అయిపోయింది, సేవాదళ కన్వీనర్ పరిస్థితి అయిపోయింది. ఇక నాకేమనిపించిందంటే వయసులు పెరుగుతున్న పరిస్థితుల్లో కుర్రవాళ్ళుగా ముందుకు వచ్చేవాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఇంక నేను విరమించుకుందాం అని చెప్పాను. ఎందుకంటే వ్యామోహాల్లో పెద్ద వ్యామోహం పదవి వ్యామోహం. అది నాకు అర్థమైంది. ఆ పదవులు కూడా ఇక నాకు వద్దని చెప్పని కుర్రోళ్ళు అయిన వాళ్ళు యూత్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పని కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ కానీ, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ కానీ, సేవాదళ కన్వీ కానీ అందరికీ నచ్చజెప్పి పదవులన్నీ ఇచ్చేసి దాదాపు 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అలా నేనే ఖాళీగా ఉంటున్నా. తెలియని విషయం తెలుసుకోవాలి, తెలిసిన విషయం 10 మందికి పంచాలి. ఇలా సాగుతున్న పరిస్థితుల్లో మొన్న పిఎంసీ వాళ్ళు ఏమన్నారంటే గతంలో విజయవాడ యజ్ఞం నిర్వహించారు సక్సెస్ఫుల్గా, తర్వాత శ్రీశైల యజ్ఞం నిర్వహింపబడింది. అందువల్ల అది దృష్టిలో పెట్టుకుని పిఎంసీ ద్వారా ఒక యజ్ఞం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దాన్ని మీరే ప్రాజెక్ట్ చైర్మన్గా ఉండాలని చెప్పి వాళ్ళు అడిగితే ఓకే సార్ అని చెప్పి అన్నాం. అట్లా పోయిన సంవత్సరం తిరుపతిలో మన సెప్టెంబర్ నెలలోనే మనం ఒక ధ్యాన మహాయజ్ఞం నిర్వర్తించడం పిఎంసీ నిర్వహణలో జరిగింది. ఎంతమంది వచ్చారు తిరుపతికి? ఓకే. అందువలన తర్వాత పత్రి మేడం కోరిక ఏమిటంటే సరే ఫస్ట్ టైం కర్నూలులో యజ్ఞాలు మొదలుపెట్టినప్పుడు 99, 2000, 2001 3 సంవత్సరాలు కర్నూలుకే పరిమితం అయినట్లుగా మీరు పిఎంసీ నిర్వహణలో ఎలాగ యజ్ఞాలు చేయిద్దామని చెప్పి అనుకున్నారు కాబట్టి 3 సంవత్సరాలు తిరుపతిలోనే చేయండి అని చెప్పి అన్నారు. ఓకే మేడం అట్లాగే చేద్దామని చెప్పి అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆగస్టులో ఉంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 3 సంవత్సరాల పాటు తిరుపతిలోనే యజ్ఞం జరుగుతాయి. ఎప్పుడైతే యజ్ఞం సక్సెస్ఫుల్గా అయిపోయి కొద్ది గొప్ప ఉంటే మిగులు బడ్జెట్ జీతాలకి వీటికి పిఎంసీకి ఉపయోగపడిందో ఇట్లా నెక్స్ట్ ఇంతవరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు పిఎంసీ అనే దాని గ్రూప్ ఎనర్జీస్ బలపడాలి, అంటే గ్రూప్ కాన్షియస్నెస్ బలపడాలి. కొన్ని చోట్ల ఒకళ్ళే లేవనుకోండి 10 పని అయిపోతుంది, కొన్ని చోట్ల 10 మంది కలిసి వెళ్తే కానీ పని కాదు. దాన్ని ఏమంటామంటే గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం. కాబట్టి ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ బలపడితే కానీ వర్క్ ఓరియంటేషన్గా మనం పెరగడానికి వీల్లేదు. అందువలన పత్రికారు ఆయన పాత్ర ఆయన పూర్తి చేసుకున్నారు, ఆయన శరీర విరమణ చేశారు, ఆయన వెళ్ళిపోయారు.
ఇప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలని అంటే మన గ్రూప్ ఎనర్జీస్ అన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుని ఇక రాబోయే రోజుల్లో ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దానిలో మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు దాని మీద వారు ఏమన్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో మీరు కూడా ట్రస్ట్లో వైస్ చైర్మన్గా రావాలని చెప్పి ఆయన కోరుకుంటాం. సరే ఓకే అని చెప్పాను. దానిలో వైస్ చైర్మన్గా నేను దానిలోకి వెళ్ళటం జరిగింది. తర్వాత నాకు అనిపించింది అప్పుడు వైస్ చైర్మన్గా మీరు తీసుకున్నారు, ఇప్పుడు నా పాత్ర ఏమిటి, నేనేం చేయాలి అనిపించినప్పుడు ఎందుకో అనుకున్నాను 2013లో ఒకసారి ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరగాల్సిన బాధ్యత నీ మీద ఉందయ్యా, మొత్తం తిరగాలని చెప్పని పత్రిక ఒక పని పురమాయించారు నాకు. అంటే అది బహుశా 2013కి ఎంతమంది ఉన్నారు మీలో? 2013 జనవరికి. ఓకే, అంటే మిగతా వాళ్ళంతా 2013 తర్వాత వచ్చారనమాట. అప్పుడు TV9 ఈ ప్రచారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఎలా ఉండాలో అని చెప్పానంటే నువ్వు 2 రాష్ట్రాలు తిరిగి పూర్తిగా ఆ జనానికి యజ్ఞానికి ఇన్విటేషన్ ఇచ్చారమ్మని చెప్పి బాధ్యత తప్పు చెప్తే దాదాపు 2 నెలల పైచెలుకుని మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగి ఇన్విటేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఎందుకో గుర్తొచ్చింది, మళ్ళీ ఒకసారి అందరినీ కలిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ప్రతి జిల్లాని ఉదయం ఒక ఊరు సాయంత్రం ఒక ఊరు చొప్పున కలుస్తూ మనకి పత్రిక మనకి ఏం చెప్పారు, మనం ఎంత నేర్చుకోగలిగాం, ఎలా జీవించగలుగుతున్నాం, కృతజ్ఞత భావంగా మన కర్తవ్యం ఏమిటి, ఏం చేయాలి మనం అనేటటువంటి దాని మీద నా ప్రయాణం మొదలుపెట్టి ఒక 1 రోజులు అయిపోయింది. ప్రతిరోజు 2 గ్రామాలు ఒక వెహికల్ తీసుకుని ఒక టీం వర్క్ కింద బయలుదేరుతూ ఆధ్యాత్మిక సందేహాలు ఏమైనా ఉంటే సమాధానాలు చెప్పుకుంటూ గురువు దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాం కాబట్టి కృతంగా మనం ఏంటి చెప్పుకుంటూ ఎట్లా మనం చేయాలి. పత్రిక గారి అంతిమ లక్ష్యం ఏమిటి, జ్ఞాన జగత్ శాఖార జగత్తు. బట్ ఆ జగత్ అనేది పూర్తి కావాలని అంటే జ్ఞానం ప్రపంచం అంతా అందాలి. బట్ ప్రపంచం అంతా జ్ఞానం వెళ్ళటానికి PMC ఉంది కాబట్టి ఆ జ్ఞాన విస్తరణలో ఎంత బాగుంది భాగస్వాములు అవ్వగలిగితే అంతమందిని భాగస్వాములుగా చేసుకుంటూ నా ప్రయాణం మొదలుపెట్టి అప్పుడే నెల అయిపోయింది. మరి రోజు పగలు రాత్రి ప్రయాణాలు, ఉదయం ఒక క్లాసు సాయంత్రం ఒక క్లాసు, కొద్దిగా గొంతు కూడా 3 రోజుల నుంచి కొద్ది కాఫ్ వస్తే కొద్దిగా ఇబ్బంది ఉంది. అయినా ఇదంతా శరీరానికి తప్ప మనం మాత్రం హ్యాపీగా ఉన్నాం. ఆ దృష్టితోటి ప్రయాణం సాగుతూనే ఇవాళ కూడా యాక్చువల్గా ఇక్కడికి వస్తానని నమ్మకం లేదు, ఎందుకంటే నా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్ళిపోవాలి. కానీ అనుకోకుండా రాత్రి విజయవాడ రావటం, అందుకని ఈరోజు ఈ టైం యాక్చువల్గా పద్మ మేడంకి ఇచ్చారు, కానీ నేను లేను కాబట్టి ఆవిడకి ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ ఏంటంటే మీరు లేరు కాబట్టి నాకు వచ్చింది, మీరు వచ్చారు కాబట్టి మీరు ఎలా రావాలంటే ఇద్దరం వెళదామని చెప్పని బయలుదేరి ఇద్దరికి రావటం జరిగింది. అంటే ఓవరాల్గా ఎలా ఉంటుందని అంటే ఇది మాకు ఇప్పుడు ఎంత సంతోషం అని అంటే గత జన్మలు ఏమిటి అనేది కాసేపు పక్కన పెడదాం. ఈ జన్మలో పత్రికారితో పాటు ప్రణాళికాబద్ధంగా భూమి మీద పనిచేయడానికి వచ్చిన కప్పులు కాబట్టి దాదాపు 29 సంవత్సరాల నుంచి కూడా నేను చేసే వ్యాపారాలు కూడా 97లో సారి పరిచయం అయితే 98 నుంచి బిజినెస్ అన్నీ మానేసాం. ఇంకా చాలు, అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటారని పూర్తి సమయాన్ని సర్వీస్కి ఉపయోగించి ఈ విధంగా పనిచేయటం అని అంటే తృప్తికరమైనటువంటి జీవితం. తృప్తి మానవుడికి ఒకసారి వస్తుంది. ఏమిటదంటే అన్నదానానికి మించిన దానం లేదని చెప్పి అనేవాళ్ళు గతంలో. ఎందుకని వచ్చింది ఆ మాట? ఎవడైనా భోజనం దగ్గర కూర్చుంటే పంచపక్ష పర్వాణాలు పెట్టినప్పటికీ కూడా వాడు ఎంత తినగలిగితే అంతే తింటాడు. తర్వాత బాబు ఇక చాలు, నా వల్ల కాదంటే కాదు అని చెప్పి అంటాడు. ఎందుకు నా వల్ల కాదంటున్నాడు? తృప్తి కలిగింది, ఇక చాలు, నా కడుపు నిండింది, ఇక చాలు అంటాడు. అయితే ఆహారం విషయంలో నా కడుపు నిండింది కాబట్టి చాలు అని ఎలా అయితే అంటాడో, జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత జ్ఞానం పెరిగిన కొంది కూడా భౌతిక సంపద ఎంత కావాలి, ఉండటానికి నీడ కావాలి, కట్టడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి. ఈ 3 సఫిషియెంట్ అయితే ఇక చాలు అనేటటువంటి తృప్తి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానానికి పరాకాష్ఠ ఎదిగినప్పుడే ఈ తృప్తి మనకు వస్తుంది. అర్థమైందా? కాబట్టి అన్నదానానికంటే జ్ఞానదానం మరీ గొప్పదని చెప్పని పత్రికని కలిసినాక మాకు అర్థమైంది. అటువంటి జ్ఞానం అపారంగా అంత పంచుతుంటే పత్రిక పంచని జ్ఞానం అంటూ లేదు మీకు. ఒక బైబిల్ ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, ఒకటని కాదు. ఈ భూమి అనేది ఒక గోళమైనప్పుడు మనం పరిమితాల్లో ఇరుక్కోకుండా కుల మతాలకి దేశాలకి అతీతంగా ఎలా వెళ్ళాలి, అపరిమితంగా ఎలా వెళ్ళాలనే దానికి సరిపడే జ్ఞానం పత్రికలు వెదజల్లి వెళ్ళిపారు. కావలసిన వాడికి కావాల్సినంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అట్లా మరి నాకున్నటువంటి జ్ఞాన పరిధిలో ఈ 2 రాష్ట్రాలు చక్కగా తిరుగుతూ జ్ఞానమిత్రులందరినీ కూడా కలుసుకుంటూ ఎటువంటి గురువు దగ్గరికి వచ్చాం, ఎటువంటి జ్ఞానాన్ని స్వీకరించగలుగుతున్నాం, ఎట్లా దాన్ని ఆచరించగలుగుతున్నాం, కృతజ్ఞతా భావంగా మనం ఏం చేయగలుగుతున్నాం. ఫినిష్. ఈ 4 పాయింట్ల మీద జనాల్ని చక్కగా కలుసుకుంటూ దాన్ని సజ్జన సాంగత్య వేడుక అని పెట్టుకున్నాం. సజ్జన సాంగత్యం కంటే మించిన పండగ మనకేముంటుంది? ఎప్పుడు నిజమైనటువంటి సన్యాసికి ఏముంటుంది అంతకంటే? అర్థమైందా? ఇప్పుడు నాకేం అర్థమైందంటే భూప్రపంచం మీద ఉన్న వాళ్ళకంటే నేను మహాస్వార్థపరుణ్ణేమని అర్థమైంది. అర్థమైందా? మహాస్వార్థపరుణ్ణి. ఎందుకని? సంసారం అనే 2 ఉంటాయి. ఒకటి దేహపరమైన సంసారం, 2 ఆత్మపరమైన సంసారం. ఇప్పుడు దేహపరమైన సంసారంలో నా జీవితంలో వివాహం అయిన తర్వాత 2 అబ్బాయిలు పుట్టడం, వ్యాపార వ్యవహారాల్లో సరిపెట్టుకుంటా 25 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఆత్మపరమైన సంసారంలో పడ్డాం.
దీనికి ఇక ఎక్కడ ముగింపు అంటూ కనపట్ల. ఈ సంసారానికి కూడా న్యాయం చేయాలంటే దాదాపు 27 సంవత్సరాల నుంచి తెలియని విషయాలు తెలుసుకుంటాం, తెలిసింది 10 మందికి చెప్పడం, అదే లోక కళ్యాణాన్ని దారి చేస్తాం. అర్థమైందా? కాబట్టి సంసారం అంటే ప్రతి ఒక్కళ్ళు మనం పరిమితం అనుకుంటాం. దేహపరమైన సంసారం పరిమితం అయితే ఆత్మపరమైన సంసారం అపరిమితం. దానికి న్యాయం చేయాలి, అది లోక కళ్యాణానికి దారి తీయాలి. ఇది పత్రిక దగ్గర అద్భుతంగా నేర్చుకున్నటువంటి పరిస్థితి. అందువలన ఆ జ్ఞానానికి అనుకోకుండా రాత్రి రావటం, మీ దగ్గరికి వచ్చే భాగ్యం కలిగినందుకు, అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత జ్ఞానాన్ని అందించిన పత్రిక గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పద్మ మేడం కూడా 2 ముక్కలు.